నమస్కారం. తెలంగాణ, ఏపీ, గ్రేటర్ నగరాల ప్రత్యేక వార్తల సమాహారం గ్రేటర్ న్యూస్ కి స్వాగతం. అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది హైదరాబాద్ కు చెందిన స్మర్ష్ బయోటెక్ కంపెనీ. ఆసియాలోని అరుదుగా లభించే చెర్రీ టొమాటోస్ ను హైదరాబాద్ లో పండిస్తూ వ్యవసాయ రంగంలో వినూత్న ప్రయోగాలకు శ్రీకారం చుట్టింది. త్వరలోనే చెర్రీ టొమాటోల పచ్చళ్లు తయారు చేస్తామని సంస్థ పేర్కొంది. ఇక విషయాలన్నీ తెలుసుకోవాలంటే రంగారెడ్డి కట్టెల్ వెళ్లాల్సిందే. మీరు చూస్తున్నది రంగారెడ్డి జిల్లా కట్టల్ మండలంలోని సాలాపూర్ గ్రామం. వర్షపాతం తక్కువ, పైగా కరువు ప్రాంతం. ఈ ప్రాంతంలో హైదరాబాద్కు చెందిన స్పర్ష్ బయోటెక్ 25 ఎకరాల విస్తీర్ణంలో విదేశాల్లో పండే చెర్రీ టమాటాలను పండిస్తోంది. ఆశ్చర్యంగా ఉంది కదూ. ఈ నేలలో చెర్రీ టమాటాలు ఎలా పెరుగుతాయనే కదా మీ డౌట్. హైడ్రోఫోనిక్ పద్ధతి ద్వారా కొబ్బరి పొట్టు నింపిన తొట్టెలలో పాలీహౌస్, గ్రీన్ హౌస్ ఏర్పాటు చేసి కావలసిన ఉష్ణోగ్రతను కంట్రోల్ చేస్తూ చెర్రీ టమాటోను పండిస్తున్నారు. వ్యవసాయం మీదున్న మక్కువతోనే అరుదైన వ్యవసాయాన్ని ప్రారంభించామని స్పర్ష్ బయోటెక్ మేనేజింగ్ డైరెక్టర్ పాయల్ రైనా ఘోష్ చెప్తున్నారు. పాయల్ గారు, మేము అంటే యాక్చువల్గా ఫీల్డ్ విజిట్ చేసినప్పుడు అనిపించింది అనమాట. అంటే జనరల్గా అదేదో కమర్షియల్ ఇది కాకుండా అసలు అంటే టెక్నాలజీని ఇక్కడికి తీసుకురావాలని చాలా దాంట్లో కష్టం చూసాము, టెక్నాలజీ చూసాము. సో టెల్ సంథింగ్ అవుట్. యాక్చువల్గా ఐడియా ఎప్పుడు స్టార్ట్ అయింది, లైక్ అంటే హైదరాబాద్లో చెర్రీ టమాటోస్ పండించాలని? ఇప్పుడు నాకు చిన్నప్పుడు నుంచి ఫార్మింగ్ అంటే చాలా ప్యాషన్ అండి. నేను అంటే నా తరపు నుంచి ఏదో సొసైటీకి ఏదో కాంట్రిబ్యూట్ చేయాలన్న కోరిక ఉండే ముందు నుంచి. ఇది వచ్చి అంటే కొన్ని సంవత్సరం నుంచి మేము ఆలోచిస్తున్నాం అనమాట, ఏదో ఫార్మింగ్ చేయాలి, ఏదో ఫామ్ ల్యాండ్. అందుకే మాకు ఒక పెద్ద స్ట్రెచ్, అంటే వీ నీడెడ్ అ బిగ్ స్ట్రెచ్ ఆఫ్ ల్యాండ్. సో అక్కడ కడతాల్లో మీరు చూస్తుంటారు, రంగారెడ్డి జిల్లాలో 25 ఎకరాల్లో ఉన్నాయి. ఇంకా దాని తర్వాత అలాగే కొంచెం ఆర్ఎండి కూడా, అంటే ఏమంటారు, సర్వే చేస్తున్నాము. ఇంకా చెర్రీ టొమాటోస్ లాంటిది ఒక ఫ్రూట్ అనొచ్చు, వెజిటబుల్ అనొచ్చు. ఇక్కడ ఎక్కువ మందికి దాని గురించి ఐడియా లేదు. సో అందుకే దాని గురించి మేము 2014 నుంచి ఇప్పుడు కొంచెం బేబీ స్టెప్స్ తీసుకుని ఫైనలీ ఇప్పుడు ఈ స్టేజ్లో వచ్చేసేవి. మేము మొక్కలకు నీరు అందించేందుకు స్పర్ష్ బయోటెక్ 6 ప్లాంట్లను ఏర్పాటు చేసింది. గ్రీన్ హౌసింగ్ ఏర్పాటు చేసి ఏ తెగులు అంటకుండా జాగ్రత్త పడుతూ చెర్రీ టమాటాలను పండిస్తున్నారు. భారతదేశంలో పలు నగరాలకు, విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఇప్పుడు వచ్చి మాకు 30,000 స్క్వేర్ మీటర్స్ ప్లాన్ ఉన్నాయి మొత్తం. దాంట్లో 16 గ్రీన్ హౌసెస్ ఉన్నాయి. దాంట్లో ఇప్పుడు 12 ఫంక్షనల్ ఉన్నాయి. ఇప్పుడు 12,000లో ఒక 20,000 to 25,000 మొక్కలు ఉన్నాయి. ఒక్కొక్క మొక్క నుంచి 4 to 5 kg మాకు ఈల్డ్ అవుతాయి. ఇంకా దాని తర్వాత ఇప్పుడు మిగతా 4లో కూడా పని జరుగుతోంది. ఒక కపుల్ ఆఫ్ మంత్స్ లోపల అది కూడా రెడీ అయిపోతుంది. అంటే మీరు బేసికల్గా అంటే కాశ్మీర్ వనితే కదా, సో అంటే కాశ్మీర్లో కూడా ఇలాంటి ప్రయోగం చేయొచ్చు. తెలంగాణలో ఎందుకు చేశారు? నేను యాక్చువల్లీ కాశ్మీరీ పండిత్, కానీ నేను పెరిగినాను మొత్తం హైదరాబాద్లోనే. ఇప్పుడు అసలు చూడాలంటే ఇటువంటి చెర్రీ టొమాటో ప్రొడక్షన్ ఐడియల్ కాశ్మీర్లోనే ఉంటుంది. కానీ నాకు ఇక్కడ మనం హైదరాబాద్లోనే, మనం తెలంగాణలోనే మనం గ్రో చేస్తున్నాము, అటువంటి కోరిక నాకు ఉండేది. అక్కడ మనం చేయగలుగుతుంటే ఇక్కడ కూడా మనం చేయడానికి అవకాశం ఉండాలని అది నాకు చాలా కోరిక ఉండే. అందుకే ఇది మేము స్టార్ట్ చేస్తున్నాము. చెర్రీ టమాటోలను స్టార్ హోటళ్లలో, బేకరీస్లో, సలాడ్స్, జ్యూసులలో ఉపయోగిస్తారు. అయితే త్వరలో చెర్రీ టమాటోల పచ్చడి అందించనున్నామని పాయల్ రైనా ఘోష్ చెప్తున్నారు. ఇప్పుడు ఇండియాలో మాత్రం ముంబైకి వెళ్తుంది, పూణే, చాలా రెస్పాన్స్ చాలా ఉంది. ఢిల్లీకి వెళ్తుంది, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ ఇట్స్ డూయింగ్ రియలీ వెల్. సో ఆల్ దీస్ ప్లేసెస్ వీ కీప్ సెండింగ్ అండ్ చాలా మంచి రెస్పాన్స్ వస్తున్నాయి. ఇంకా ఎక్స్పోర్టర్స్, ఆఫ్ కోర్స్ వీఆర్ ది లార్జెస్ట్ ఎక్స్పోర్టర్స్ ఆఫ్ చెర్రీ టొమాటోస్ ఇన్ ఇండియాలో మాత్రం. ఇంకా ఏషియాలో అన్నిటికన్నా పెద్ద ఫామ్ అదే. ఇంకా దాని తర్వాత గల్ఫ్ కంట్రీస్లో ఎక్స్పోర్ట్ చేస్తున్నామంటే ప్రస్తుతం. ఇంకా లెట్స్ సీ, హోప్ టు ఆల్సో ఎక్స్పోర్ట్ ఇన్ అదర్ కంట్రీస్ ఇన్ ద ఫ్యూచర్. ఇదే స్ఫూర్తితో వేరే ప్రయోగాలు కూడా ఏమైనా చేయనున్నారు? ప్రయోగాలు ఇప్పుడు మాత్రం అంటే ఫ్యూచర్ ప్లాన్స్ గురించి అడుగుతున్నారా మీరు? ఎస్, వీ డూ హ్యావ్ సమ్ వెరీ గుడ్ plans for the future. We are diversifying also in pickle manufacturing. పచ్చళ్ళు మనం చేస్తున్నాము. చెర్రీ
చెర్రీ టమాటో పచ్చడిలో రావని ఉన్నాయి. అది ఇప్పుడు చెరీ టొమాటోలో ఉన్నాము అని చెరీ టొమాటోస్ పచ్చడి లేవంటే మరి అది కుదరదు కదా, అందుకే చెరీ టొమాటో పచ్చడి కూడా ఉన్నది. ఇంకా మీ మామూలు అంటే ఆవకాయ పచ్చడి, ఇంకా నార్మల్ టమాటో పచ్చడి కూడా ఉంది, ఇంకా చింతపండు పచ్చడి అవన్నీ కూడా ఉన్నాయి. ఇక చెర్రీ టమాటోల సాగు పద్ధతి ఎంతో క్లిష్టంగా ఉంటుంది. ఇన్హౌస్ టెక్నాలజీ ద్వారా ఆసియాలోనే అతిపెద్ద చెర్రీ టమాటో సాగు జరుగుతోంది. గత ఏప్రిల్లో ఈ ప్రాజెక్టు ప్రారంభం అయ్యింది. నెలకు 25 టన్నుల చెర్రీ టమోటా ఉత్పత్తి అవుతుంది. ఒక చెట్టు 240 రోజులు జీవిస్తుంది. ఒక ఎకరానికి సుమారు 6000 తొట్టెలను ఏర్పాటు చేస్తారు. ఈ చెర్రీ టమాటోస్ని మేము గ్రీన్ హౌసెస్లో పెంచుతున్నామండి. ఈ చెర్రీ టమాటోస్కి మ్యాక్సిమం మార్నింగ్ డే టైం టెంపరేచర్స్ 32, నైట్ టైం టెంపరేచర్స్ 20 నుంచి 22 మధ్యలో ఉంటుంది. యాక్చువల్లీ ఈ టెంపరేచర్స్ని మనం సమ్మర్లో మెయింటైన్ చేయాలి అంటే మేము ఒక సైంటిఫిక్గా ఒక డిజైన్ చేసినాం అనమాట. హాట్ ఎయిర్ ఎవాక్యుయేషన్ అంటాము, డక్టింగ్ సిస్టమ్ అంటాం. ప్లస్ మీన్ వైల్ ఇంకోటి ఏంటంటే ఫాగింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది దీనికి. అది ఎట్లా అంటే ఫస్ట్ డక్ట్ హాట్ ఎయిర్ని బయటికి పుల్ చేసిన తర్వాత ఫాగింగ్ రన్ చేసినప్పుడు లోపల ఒక కూల్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. దాంట్లో చెర్రీ టమాటోస్ని మేము గ్రో చేస్తున్నాం. దీన్ని మేము హైడ్రోపోనిక్ సిస్టమ్ అంటాం అనమాట. హైడ్రోపోనిక్ సిస్టమ్ అంటే సాయిల్లెస్ ఫార్మింగ్ ఈజ్ నోన్ యాజ్ హైడ్రోపోనిక్ సిస్టమ్ అనమాట. యాక్చువల్లీ తొట్లలో మేము కోకోపిట్ ఫిల్ చేసేసి దాంట్లో చెట్లు పెడతాము. పెట్టి ఒక్క చెట్టు షెల్ఫ్ లైఫ్ మ్యాక్సిమం 210 నుంచి 240 డేస్ వరకు ఉంటుంది. దాని లైఫ్ స్పాన్లో ఒక 3 నుంచి 4 కిలోల వరకు ప్రొడక్షన్ వస్తుంది. మనం వీటిని మేజర్గా మన హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై, ఢిల్లీ, పూణే ప్లస్ మిడిల్ ఈస్ట్ కూడా మేము ఎక్స్పోర్ట్ చేస్తున్నామండి. చెర్రీ టమాటాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. యాక్చువల్లీ చెర్రీ టమాటోస్ని మనం యాక్చువల్గా కూరల్లో తినలేము, సలాడ్స్లో తర్వాత జ్యూసెస్లో రూపంలో మనం తీసుకుంటామండి. మెయిన్ దీంట్లో క్యాన్సర్ ఫైటింగ్ ఏజెంట్స్ కానీ విటమిన్ ఏ, బి, సి ఉంటుంది, ప్లస్ లైకోపిన్ ఉంటుంది, కార్టినాయిడ్ ఉంటుంది. తర్వాత ఇది ఒక మంచి ఒబెసిటీకి కూడా రిలీఫ్ ఉంటుందండి చెర్రీ టమాటోస్ని. స్విస్ మిస్ బ్రాండ్ ద్వారా స్పర్శ్ బయోటెక్ చెర్రీ టమాటాలను విక్రయిస్తోంది. ప్రస్తుతం మనం రంగారెడ్డి జిల్లా స్పర్శ్ బయోటెక్ తోటలో ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు మీరు చెర్రీస్ లాంటి టమాటాస్ చాలా చిన్నగా ఉండి చాలా డిమాండ్ ఉన్నాయి. ముఖ్యంగా వీటిల్ని సాస్లో వాడుకుంటారు. తర్వాత ఇవి వేరే దేశాల్లో మంచి డిమాండ్ ఉంది. చాలా వరకు వీటిని వేరే దేశాల నుంచి ఒకప్పుడు తీసుకొచ్చుకునేవాళ్ళు. అయితే స్పర్శ్ బయోటెక్ మరోసారిగా చేసిన ఈ ప్రయోగం ద్వారా ఇక్కడే వీటిని పండించడం జరిగింది. వీటిని భారతదేశంలోని పలు నగరాలకు తీసుకెళ్తున్నారు. అదేవిధంగా మిడిల్ ఈస్ట్ లాంటి విదేశాలకు కూడా ఇవి తీసుకెళ్తున్నారు. ఇది చాలా ఈల్డింగ్ ఉండటం, తర్వాత భవిష్యత్తులో దీనికి మంచి డిమాండ్ ఉంటుందని చెప్పేసి కంపెనీ భావిస్తుంది. కెమెరామెన్ సాయిరామ్తో స్టేజీ రాజన్, జెమినీ న్యూస్, రంగారెడ్డి జిల్లా నుంచి.